డ్రగ్స్ అనేటటువంటి దాని మీద ఉపన్యాసాలు బాగుంటాయి కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో అలవాటు పడ్డటువంటి వాళ్ళని మార్చడం అసాధ్యమయ్యని పోలీసులందరూ చేతులెత్తేసి చూస్తున్నారు. కేవలం వాటిట్లలో అప్పుడప్పుడు కొన్ని అరెస్టులతో, ఆ అరెస్టులు ఒక ప్రభుత్వ హయాంలో జరిగితే అవతల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నామంటుంది. అరెస్ట్ సంబంధించిన విషయం తెలిసిన ప్రతిపక్షం ఏమంటుంది, డ్రగ్స్ మత్తు పెరిగిపోతుంది అంటుంది. ఇక్కడ పత్రికలు కూడా ఏం రాస్తే, మనకు నచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉందంటే కనుక డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారని రాస్తుంది. అదే మనకి నచ్చని ప్రభుత్వం అధికారంలో ఉందంటే కనుక డ్రగ్స్ విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి అనడానికి సాక్ష్యం పట్టుకున్న ఈ నిందితులే అని చెప్తుంది. వార్తలు అట్లాగే ఉన్నాయి, వ్యవస్థలు అట్లాగే తగలబడ్డటువంటి సందర్భంలో ప్రస్తుతం కుప్పంలో అయితే కనుక డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో కీలకమైనటువంటిది కత్తులు రాడ్లతో 2 వర్గాలు దాడి చేసుకోవడం అన్నది. దాడుల్లో మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ గాయపడ్డాడు. వినయ్ పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోకి సంబంధించినటువంటి ఈ సరికొత్తదైనటువంటి వ్యవహారాలు గ్రామీణ ప్రాంతాల దాకా విస్తరించినటువంటి ఈ ఉదంతాలు అన్నది సంచలనం సృష్టిస్తున్నాయి.